ఒకసారి ఊహించండి, ప్రపంచ క్రికెట్లో లెజెండ్గా మారబోయే ప్లేయర్ని ఒక టీం సింపుల్గా మాకు అవసరం లేదు అని వదిలేసింది. అదే ప్లేయర్ తర్వాత ఐపీఎల్ హిస్టరీని రీరైట్ చేశాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. మరి ఢిల్లీ టీం ఎందుకు అతన్ని తీసుకోలేదు? అసలు ఆ రోజున తీసుకున్న ఒక నిర్ణయం క్రికెట్ హిస్టరీని ఎలా మార్చిందో తెలుసుకుంటే షాక్ అవుతారు. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్. ఆ సమయంలో ఒక యంగ్, టాలెంటెడ్ ప్లేయర్గా ఉన్న విరాట్ కోహ్లీకి ఢిల్లీ డేర్డెవిల్స్ ఛాన్స్ ఇవ్వలేదు అన్న విషయము ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇదే విషయముపై ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ ఓ షాకింగ్ నిజం బయటపెట్టాడు. అప్పుడు మా టీంలో అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎక్కువగా ఉన్నారు అని చెప్పాడు. సెహ్వాగ్ గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ చేస్తుండగా శిఖర్ ధావన్, తిలకరత్నే దిల్షాన్ లాంటి ప్లేయర్స్ 3-5 స్థానాల్లో ఆడేవారు. మనోజ్ తివారీ 4వ స్థానంలో ఫిక్స్ అయ్యాడు. అంటే టాప్ ఆర్డర్ పూర్తిగా ఫుల్. అదే సమయంలో కోహ్లీ కూడా 3 లేదా 4 స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్. కాబట్టి అతనికి ప్లేస్ ఇవ్వడం అసాధ్యమైపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే. టీంలో బౌలర్ కొరత ఉండడంతో బ్యాట్స్మన్ అయిన కోహ్లీని కాకుండా ప్రదీప్ సంగ్వాన్ను సెలెక్ట్ చేశారు. అదే నిర్ణయం తర్వాత ఎంత పెద్ద మిస్టేక్ అయిందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే అదే కోహ్లీని ఆర్సీబీ కేవలం 12 లక్షలకు కొనుగోలు చేసి అతన్ని తమ టీం లెజెండ్గా మార్చుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో 8,000+ పరుగులు, 8 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2026లో కూడా 5 మ్యాచ్ల్లో 228 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఇంపాక్ట్ ప్లేయర్ రోల్లో కూడా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేసిన కోహ్లీ తన ఫామ్ ఇంకా తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు. ఒకప్పుడు టీంలో ప్లేస్ లేదు అన్న ప్లేయర్ ఇప్పుడు టీంను గెలిపించే ప్లేయర్ గా మారడం. ఇదే క్రికెట్, ఇదే కోహ్లీ స్టోరీ. అవును కదా? మీరేమంటారు? కామెంట్ చేయండి.